మేమైతే ఆలు గోబీ ప్రిపేర్ చేస్తున్నాము. మేమంటే మా బావ చేస్తుండు. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటిది అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే గోబీని అయితే ఉడకబెట్టుకున్నామండి. ఆలు కూడా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి. గోబీ కూడా చూడండి ఈ సైజులోనే కట్ చేసుకోండి. ప్రాసెస్ అయితే చూపిస్తాము. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. మా బావ అయితే డిఫరెంట్గా చేస్తుండండి. ఫస్ట్ అయితే పసుపు వేస్తుండు, సాల్ట్ కూడా ఆయిల్లోనే వేసిస్తుండు. క్యాలీఫ్లవర్ అయితే వేసిస్తున్నాం, గోబీని చూడండి సేమ్ ఈ సైజులోనే కట్ చేసుకోండి. పసుపు కలర్ కూడా చేంజ్ అవ్వాలి ఇవన్నీ, ఓకేనా? అప్పటి వరకు మనం నీట్గా రెడీ చేస్తాం. ఓకే ఓకే, మొత్తం కలుపుకోవాలి. సో పీసులు పెద్దగా ఉంటే ఇరగవు అన్నట్టు, ఓకే? చిన్న చిన్న పీస్ ఉంటే దీంట్లో అన్ని చిన్న చిన్న విరిగిపోతుంది. తినడానికి బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది. సో పీసెస్ చూసి ఆ పెద్ద పీసెస్ కానీ ఇలా విరగలేదు ఇంకా బాగుంది. ఇది మనకి ఎల్లో ఇష్యూ నుంచి రెడ్ ఇష్యూగా కనెక్ట్ అవ్వాలి. అప్పటి వరకు మనం ఫ్రై చేద్దాం, ఓకేనా? ఇలా చూసావా? ఇలా చూసారా? ఇట్లా రావాలండి. సో ఈ కడాయి బాగుంది కదా, ఇదైతే ఈ కడాయిలో అయితే అస్సలు మాడదండి. ఇది 3000 పెట్టి కొన్నాం. ఈ కడాయి అయితే బాగుంది కదా, అసలు స్టైలిష్గా. సో ఒక సైడ్ రెడ్డిష్ అయిపోయింది కదా, సో మనం ఇంకో సైడ్ తిప్పాలి. సో ఆ సైడ్ కూడా ఫ్రై అయిపోతుంది అన్నట్టు. రెడ్డిష్గా కొన్ని రెడ్డిష్గా కన్వర్ట్ అయినాయి కదా, సో వాటిని ఒక్కొక్కటి నేను బౌల్లో సర్వ్ చేసుకుంటాను, ఓకేనా? ఒకటి మెల్లగా ఏదైతే రెడ్ అయిపోయాయో వాటిని మెల్లగా చేస్తాను. అంత బాగా అయ్యాయి చూడండి. సో పీసెస్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. వీటిని మనం పక్కన పెట్టుకుంటాం, ఓకే? ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేస్తాం అన్నట్టు, ఓకేనా? కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ దాంట్లో సరిపడా ఆయిల్ ఉంటే అవసరం లేదు, ఓకే? ఆయిల్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఇప్పుడు, ఓకేనా? ఓకే, కొంచెం వేసుకుంటున్నాను, ఓకేనా? దీంట్లో వేయడానికేనా? పెప్పర్, దాని తర్వాత 2 దాల్చిన చెక్క, ఓకేనా? 2 లవంగాలు, ఓకేనా? ఫస్ట్ టైం వండేది లేకపోతే ఇంత ముందు ఎప్పుడైనా వండారా? ముందు ఉండే మన చారులేదు ఉండి, నేను కొంచెం మర్చిపోయా, ఓకేనా? తర్వాత ఏమి వేయాలి? తర్వాత ఆనియన్స్ ఎన్ని కట్ చేస్తారు? 3 ఆనియన్స్ వేసాము, 4 పచ్చిమిర్చి, ఓకే? చూసారు ఎంత కలర్ఫుల్ కనిపిస్తుందో? ఎందుకంటే మనం ఆల్రెడీ దీంట్లో పసుపు వేసాం కదా, కలర్ఫుల్ కనిపిస్తుంది. ఓకే, స్టైల్గా వేస్తుండు. స్టైల్ వేస్తే బాగుంటుంది, ఓకేనా? కరివేపాకు వేస్తున్నా, మంచిగా తిప్పుకోండి ఒకసారి. సో ఆలు అయితే వేసుకుంటున్నాం. సో ఆలు వేసేసుకుంటున్నాం చూడండి, మంచిగా తిప్పేసుకుందాం. చిటికెడు ఉప్పు, ఒకసారి కలుపుకోవాలి. ఓకే, కలిపేసాం. 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఎలా ఫ్రై అయిందో అలా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఉంచాలండి. సో ఇప్పుడైతే పసుపు వేస్తున్నాము, కలపాలి బాగా, ఓకేనా? బాగా కలుపుకోవాలి. ఆలు ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి, ఓకేనా? ఇంకో 2 మినిట్స్ ఆగుతుంది. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకేనా? కలుపుకుందాం. పచ్చి వాసన పోయే వరకు మనం దీన్ని కప్పేద్దాం, ఓకేనా? ఆలు ఆల్మోస్ట్ మనకు చూడండి మెత్తగా అయిపోయింది, చూసారా? ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ముందుగా తీసుకున్న గోబీ ఫ్రై దీంట్లో వేసుకుంటాం, ఓకే? ఫ్రై చేసుకున్న గోబీ దీంట్లో చేస్తున్నాం, ఓకేనా? ఓకే, ముందుగానే 2 టమాటాలు కట్ చేసుకున్నాం, అది కూడా వేసుకోవచ్చు మనం, ఓకే? దీంతో పాటు ఫ్రై అయిపోతాయి అన్నీ ఇంకా, ఓకేనా? ఇప్పుడు బాగా కలుపుకుందాం ఒకసారి. తో పాటు తగినంత కారం వేసుకోవాలి, ఓకేనా? మనం 4 మిర్చిలు వేసుకున్నాం కాబట్టి, ఓకే? పాటు మసాలాలు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకున్నాం, ఓకేనా? స్మెల్ చూడు ఎంత బాగా వస్తుంది, అసలు కలర్ఫుల్ గా చాలా బాగుంది. అసలు చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టు అనిపిస్తుంది, అంత బాగుంది. మామూలుగా మనం సండేస్ అంటే నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాం, కానీ దీనికి టైం కేటాయించి బాగా వండితే చూడండి
గ్రీన్ వెజిటేబుల్ అంటే హెల్తీ అన్నట్టు. సో అప్పుడప్పుడు సండేస్ ఇలా కూడా ట్రై చేయాలి. చూడండి ఎంత బాగా స్మెల్ బాగా వస్తుంది చూడండి. అవును, చాలా బాగుంది, చూస్తేనే అసలు తినాలనిపించేంత బాగుంది. ఇప్పుడు 2 ఆలు గోబీ మనకు స్మెల్ ఎలా కొడుతుంది చూడు. అవును, చాలా బాగుంది స్మెల్ కూడా. తింటే ఎలా ఉంటుందో ఇంకా చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు మనం సో కప్పేసుకుంటున్నా, 5 minutes కవర్ చేద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపిస్తుందో అసలు. లేదు మాకు కొంచెం గ్రేవీ కావాలి థిక్ అంటే లైట్ గా వాటర్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా? సో మాకైతే గ్రేవీ కావాలి, అందుకని మేమైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఓకేనా? అలా కొంచెం వేసుకుంటున్నాం. ఓకేనా? ధనియాల పొడి కావాలనుకున్న వాళ్ళైతే ధనియా పొడి కూడా వేసుకోండి. మేమైతే యాడ్ చేసుకోవట్లేదు. సో మేమైతే ఒక పెప్పర్ మసాలాని యాడ్ చేసుకుందాం. ఓకే ఓకే, సో లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుంటున్నాం. ఓకేనా? ఓకే, ఏం లేదండి, ఈజీ ప్రాసెస్. చూసారు కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్ అయితే. చూడగానే నోరు ఊరుతుంది, చూస్తుంటేనే తెలుస్తుంది కదా. ఒకసారి పక్కా ట్రై చేయండి మీరు కూడా అండి. డూ సబ్స్క్రైబ్ ప్రేచు వ్లాగ్స్ అండి, సపోర్ట్ చేయండి. బాయ్. ఇంకా ఇలాంటి రెసిపీస్ పెడుతూనే ఉంటా, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఆఫ్ చేసేసాం. ఇంకా ఇదేనండి, ఏం లేదు, ఈజీ ప్రాసెస్. చూసారు కదా, సో సేమ్ ఇలానే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అయిపోయింది కర్రీ అయితే. చూడండి ఫ్రెండ్స్ తింటున్నారు. నీకు విషయం చెప్పాలి. ఈ చీరకి వాట్సాప్ పెట్టుకుని మ్యాచింగ్ చూడాలి. నీ చేతిలో